నెల్లూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 15వ బోర్డు సమావేశం జరిగింది. ప్రవేశపెట్టిన ఎజెండాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. పలు మూతావల్లిలను మేనేజింగ్ కమిటీలను నియమించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుని తీర్మానించారు. సమావేశ అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోని ఎవరు తీసుకొని చర్యలు విద్యపై ఏపీ వక్ఫ్ బోర్డు తీసుకుందని తెలిపారు. వారి జీవితాలు ఉన్నతంగా ఉండాలన్న ఆలోచనతో కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్యను అందించాలని నిర్ణయించామని తెలిపారు. కేవలం విద్య మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు 1000 ఎకరాలు ఉన్న ఆదాయం తక్కువ వస్తుందని, అందుకోసం రెంట్ రివ్యూ కమిటీని నియమించామని పేర్కొన్నారు. లీజ్ రూల్స్ ను సవరిస్తూ బోర్డు తీర్మానం చేసిందని, సబ్ లీజ్ దారులు వక్ఫ్ బోర్డును సంప్రదించాలని, అగ్రిమెంట్ చేయించుకోవాలని సూచించారు. ఎవరైతే వ్యాపారం చేస్తున్న వారు వారికి అగ్రిమెంట్ చేసేందుకు వక్ఫ్ బోర్డు సిద్ధమైందని తెలిపారు. 3 years के लिए हम दे सकते हैं, सो बोर्ड को पावर है 3 years दे देके इमीडिएटली 30 years के लिए वी हैव टू रिकमेंड टू द गवर्नमेंट. तो गवर्नमेंट विल गिव गवर्नमेंट प्रोजेक्ट. गवर्नमेंट हैज ऑलरेडी गिवन the 2 GOs in this respect, so it will be easy for them to give. That is one pilot. हमें कर को सेक्रेटरी को भी जाना सुना, सेक्रेटरी को भी जाना सो. अब उसके बाद मेरे 30 years को नहीं, we are proposing for 30 years. Proposing. We cannot give 30 years. This is a proposal. मैं अगर वो बात करेगा तो ये कर सकते नहीं. ये 3 साल का करने की जरूरत नहीं, डायरेक्ट एक्शन में जाना है देना. लिख पूछता है का एक्शन. और रेजोल्यूशन दीजिए 30 years को लेको गवर्नमेंट को हमें अपन उसको क्या भी दे भी सकते नहीं. वी हैव टू, मगर आप बोल रहे हो तो नहीं तो दो चीजें हैं. एक्शन ले अच्छा एक्शन ले. तब 3 years भी एक्शन के जरिए 30 years भी एक्शन के जरिए. क्लियर फर्स्ट जो है 3 years को दे डालना बोलने का. दे के 3 को भिजाना, इसको दे के भिजाना. अगर ये 3 years को देना बोले तो क्या प्रोसीजर, क्या ओपन एक्शन नहीं करना होता. ओपन एक्शन तो करना ही पड़ता है. हर चीज क्या बोलते सर, जस्ट इन्फॉर्मेशन सबमिशन कि इसको देना चाह रहे समझो वो जरा थोड़ी देर के लिए. तो गवर्नमेंट को दूसरा नहीं कर सकती. इनको जो दिया ना विलेज ना तो विलेज आता ఊరికనే వీళ్ళందరూ రెస్ట్ తీసుకొని రండి మీరు కోర్టు. ఓకే సార్. అలీ సార్ ఓకే. ఈరోజు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ 15వ బోర్డ్ మీటింగ్ ఈరోజు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సో కారణం ఏంటంటే బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఒకసారి బోర్డు మెంబర్సు CEO అందరు కానీ ఏర్పాట్లు చూడడం, అలాగనే నెల్లూరులో కొన్ని వక్ఫ్ భూముల్ని మేము తిరిగి తీసుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి అందరూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చారు. మరి నిన్న మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈరోజు మీటింగ్ జరిగింది. సో మీ అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ భారతదేశంలోనే ఏ వక్ఫ్ బోర్డు కానీ తీసుకున్నటువంటి చర్య విద్య పైన తీసుకుంది. తాలీమే హునర్ అనే ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ తీసుకుంది. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అనేది కీలక నిర్ణయం. పిల్లలకి ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఏం కావాలన్నా ఇంటర్మీడియట్ ఒక కీలక ఇది ఉండబట్టి మేము BPL ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారో వీళ్ళకి మంచి విద్యనివ్వాలి. ఇప్పుడు ఉండే కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో వాళ్ళ ముందు మన గవర్నమెంట్ స్కూల్లో, మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లలు వాళ్ళు నీట్ కావచ్చు, JEE IIT కావచ్చు, ఇటువంటి క్రాక్ చేయడంలో వెనకపడుతున్నారు. అందుకోసం ఈ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి అంటే వీళ్ళకి కార్పొరేట్
రెసిడెన్షియల్ విద్య ఇస్తే వీళ్ళ జీవితాలు బాగుపడుతుందని మా బోర్డు నిర్ణయం తీసుకున్నాం. అయితే వక్ఫ్ బోర్డు దగ్గర డబ్బులు లేవు, ఉండవు. కానీ ఎందుకంటే మాకు వచ్చే డబ్బులు చాలా తక్కువ. 100 రూపాయలు రెవెన్యూ వస్తే 7 రూపాయలు మాకు దాని నుంచి మాకు ఫీ ఇస్తారు. అయితే 93 రూపాయలు మా వఫ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంటాయి. వఫ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్ మెయింటెనెన్సు, తర్వాత సమాజం యొక్క మేలు కోసం. జిల్లాలో ఆల్రెడీ దాదాపు మేము ఒక 100 acres పైన రికూప్ చేసుకున్నాం. 100 కాదు, 137 ఎకరాలు తీసుకున్నాం. అంటే నెల్లూరులో ఇప్పుడు కోవూరులో 56 ఎకరాలు, యాక్చువల్ 74 ఎకరాలు ఉంది. అది దాంట్లో 20 ఎకరాలు పైగా కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ లేని 56 ఎకరాలు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. తర్వాత అలాగనే కందుకూరులో కానీ దాదాపు 24 ఎకరాలు తీసుకున్నాము. రామయ్యపట్నం అక్కడ 34 ఎకరాలు తీసుకున్నాము. ఇలాగా అనేక పార్సెల్స్ దాదాపు మొత్తం రాష్ట్రంలో దాదాపు 500-600 ఎకరాలు 500-600 ఎకరాలు అన్యాక్రాంతమైన తీసుకున్నాము. వైజాగ్లో అయితే 150 ఎకరాలు ఒకే బిట్ తీసుకున్నాం. అలాగా రాష్ట్రం మొత్తం. కానీ ఇవన్నీ ఏంటంటే కేసెస్, లీగల్ కేసెస్లో ఉన్నాయి. ఒక్కొక్క కేసు కొన్ని ఏంటంటే పాత బోర్డ్సు, ఈరోజు కొన్ని నెల్లూరి వస్తున్నాయి. 1975లో కేసులు, అనేక అరాచకాలు చేస్తున్నారు. కేసు వేసేది, కేసుకి పోయి అటెండ్ అయ్యేది లేదు లాయర్లు, అన్నీ గూడుపుటానీళ్ళు, కుమ్మక్కైపోయేది. ఇలాగా పాపాలు చేసేస్తున్నారు. పాపాలు ఈరోజు ఆ పాపాలన్నింటినీ ఎవరు బోర్డులో ఉంటే వాళ్ళ ఇప్పుడు వస్తున్నాయి. సుప్రీంకోర్టులో వెళ్ళి పోరాడుతున్నాం. అంటే ల్యాప్సెస్, ఒక్క ఆస్తి ఎప్పటికీ ఒక ఆస్తే, అది లిమిటేషన్. 12 సంవత్సరాల లోపల కేసుకి మీరు లోపలనే క్లెయిమ్ చేసుకోవాలి. వీళ్ళు నిద్రపోతారు, 12 సంవత్సరాలు అయిన తర్వాత క్లెయిమ్ చేస్తారు పోయి కావాలని. దుర్మార్గులు అన్నీ పాపాలన్నీ చేసేశారు. ఇంక నుంచి ఈ ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు. నిన్న చిన్న విషయం కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. అంటే ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్లో ఏ చిన్న విషయానికి కానీ అందరు స్పందిస్తున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. 32 మంది కొత్తగా రిక్రూట్ చేసుకోవాలని చెప్పి 32 మంది రిజల్యూషన్ చేశాము. గవర్నమెంట్ దగ్గర పంపించున్నాము. మా మంత్రి గారు ఇప్పుడు మక్కాలో ఉన్నారు. ఆయన రాగానే మేబీ ఇంకో 4 daysలో వస్తారు. ఆయన రాగానే దానిపైన సైన్ అవ్వగానే వీఆర్ టేకింగ్ 32 people. అది యాక్చువల్గా ఏఎస్పేట దర్గాలో హఫీజ్ పాషా అనే అతను ఇంతకుముందు 2 పోస్టులు ఆయనకు ఉండేది. ముత్తవల్లి, ఇంకోటి వచ్చి సజ్జాదే నషీద్ అని. ఈ ముత్తవల్లి పోస్ట్ నుంచి ఆల్రెడీ ఆయనకి 2 years ముందే సస్పెండ్ చేసేస్తున్నారు. రెండోది ఏంటంటే సజ్జాదే నషీద్. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ మొత్తం మా కంట్రోల్లో ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ నాట్ అండర్ హఫీజ్. డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఆ ఇన్స్టిట్యూషన్ ఉంది. మా ఈఓ ప్రతి రూపాయి ఎవ్రీథింగ్ మా కంట్రోల్లో ఉంది. అయితే ఆ వ్యక్తి అతను ఇప్పుడు చేస్తుండేది రిలీజియస్ డ్యూటీస్. ఆ రిలీజియస్ డ్యూటీస్ కానీ కొన్ని సరిగ్గా చేయట్లేదని చెప్పి మేము అతనికి షోకాస్ నోటీస్ ఇచ్చాం, నిన్ను ఎందుకు తీసేయకూడదు అని చెప్పి. అయితే కొంతమంది తెలియక ఈజ్ ది 33 కేసులు బోర్డు పైన వేసినాడు ఆయన. మాకు మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఆయన. ఇది తీసేయడానికి మోస్ట్ వాంటెడ్ పర్సన్. ఎందుకంటే 33 కేసులు మా పైన వేస్తున్నాడు. అయితే కొంతమంది తెలియక మేము ఎంక్వైరీ చేయక ముందే
మాకు ఉద్దేశాలు ప్రీ డిటర్మైన్డ్ ఉద్దేశాలు ఉండకూడదు. ఇది ఎంక్వైరీకి పిలిస్తే ఆ సీఈఓకి అర్హత లేదు మాకు ఎంక్వైరీ పంపడానికి, బోర్డు ఇవ్వాలి అని చెప్పారు. ఈరోజు బోర్డే ఆ ఎంక్వైరీకి ఇచ్చాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆఫీస్, డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నాతో మాట్లాడారు. వాళ్ళకి చెప్పిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. మా ఆలోచన కానీ ఏంటంటే అక్కడ పర్ఫెక్ట్గా జరగాలనే ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏముందో అదే ఆలోచన మాది, అదే ఆలోచన గవర్నమెంట్ది. కానీ ఎక్కడ కానీ ఎంక్వైరీలో దాంట్లో కానీ నెగిటివ్గా వస్తే కఠిన చర్యలు ఎవరికైనా ఉంటాయి. ఒక హఫీజ్ కాదు, ఎవరికి కానీ అదే పాలసీ. దీంట్లో ఎక్కడ కానీ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి తేడా ఉండదు. దేవుడి పని ఇది. మేము ఎక్కడ కానీ దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని వేయడం కాదు, ఏదో కాలువలు కాంట్రాక్ట్ ఇవ్వడం కాదు. ఇది దీనికి ఒక శాంక్టిటీ, దేవుని వస్తువులు. దీన్ని అమ్మేస్తే వాళ్ళకి పైన కంప్లైంట్స్ పెట్టేటప్పుడు కానీ రికమెండేషన్స్ ఎవరు చేయొద్దని కానీ నేను కోరుతున్నా. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే రాబోయే తరాలకి భయం ఉండదు. ఇది దేవుని ఆస్తులు. ఎవరో గొప్ప వాళ్ళు మంచి ఆలోచన చేసి సమాజానికి మేలు జరగాలని ఇచ్చిన ఆస్తులు. కాబట్టి నేను అందరినీ కోరుతున్నా, దీంట్లో ఎవరు ఇంటర్వ్యూన్ కావద్దు. ఇది ఒక సీరియస్గా చేయాల్సింది. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఇది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది ఆయన యొక్క ఆలోచన. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, నేను దీని అందరూ కానీ సహాయపడండి, ప్రోత్సహించండి. అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు వక్ఫ్ బోర్డు నుంచి చేస్తున్నాము. నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నాం. 20 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్స్ మంత్రి నారాయణ గారు చొరవతో సీఎం రమేష్ గారి వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ కంపెనీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ముందుకొచ్చి మనకు స్కూల్ కడుతున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న ఆ స్కూల్ని కానీ విజిట్ చేశాం. తొందరగా పనులు కానీ జరుగుతున్నాయి. దీన్ని ఇమీడియట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కంప్లీట్ చేస్తాము. ఈ స్కూళ్ళు ఒక ముస్లిమ్స్ బిడ్డలకనే కాదు, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉండే ప్రతి ఒక్క బిడ్డ కోసం ఉచితంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఆల్ ఫ్రీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పైన అక్కడ చక్కని స్కూల్ ఏర్పాటు అవుతుంది. అందరు కానీ ఈరోజు ఇది చూసి రాష్ట్రం మొత్తం కానీ అన్ని డిస్ట్రిక్ట్స్లో అడుగుతున్నారు, మాకు స్థలం ఇస్తే మేము కానీ స్కూల్ కడతాము, స్కూల్ అక్కడ మాకు అవసరమని. తప్పకుండా ఎక్కడైతే మీకు సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ఇతర ఫండ్స్ కావచ్చు, మీ దగ్గర ఫండింగ్ రెడీ ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ స్థలం స్కూల్ కట్టడానికి, మంచి స్కూల్ కట్టడానికి మేము ఇస్తామని కానీ తెలియచేస్తా ఉన్నాం.